భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు అయిన పెద్దలు కిషన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 5 క్లస్టర్లలో విజయ సంకల్ప యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమము ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలో కొనసాగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క యాత్రకు ముందు అందరూ కూడా ఈ యొక్క యాత్ర విషయంలో ప్రతిపక్ష పార్టీలు అటు టీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ ఈ యొక్క యాత్ర ఏమీ జరగదు, అక్కడ జనమే లేరని ఏదో అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. కానీ మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చేపట్టిన యాత్రకు అనూహ్య స్పందన ప్రజల నుంచి వచ్చేసింది. ఆ స్పందన చూసి ఓర్చుకోలేని నాయకులు అనేక విధాలుగా ఆ యొక్క యాత్రలను, బండి సంజయ్ గారి యాత్రను భగ్నం చేయాలనేది కుట్ర పన్నడం జరిగింది. కానీ దానికి ధీటుగా సంజయ్ గారు యాత్ర మొదలుపెట్టడము, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కూడా సుడిగాలి పర్యటన ద్వారా ఈ యొక్క విజయ సంకల్ప యాత్రను ఈరోజు మన అంబర్పేట నియోజకవర్గంలో కొనసాగిస్తున్నారు. ఈ యొక్క యాత్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఈరోజు ముగింపు యాత్ర ఈరోజు ఈడ జరుగుతున్నది. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఈ అంబర్పేట నియోజకవర్గానికి ఏం చేసినంటే ఏం చెప్తారు? ప్రధానంగా డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే అభివృద్ధి చెందింది అనుకోవచ్చా? గతంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేయనన్ని అభివృద్ధి కార్యక్రమాలను మన కిషన్ రెడ్డి గారు 3 పర్యాయాలు కిషన్ రెడ్డి గారు ఈ యొక్క అంబర్పేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క గల్లీ గల్లీకి ఎక్కడ కూడా ఏ సమస్య ఉన్నా ప్రతి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో ప్రతిరోజు కలుస్తూ వారి యొక్క కష్టసుఖాలు తెలుసుకుంటూ అక్కడ ఉన్న ఏవైతే పబ్లిక్ సమస్యలు ఉన్నాయో ఆ యొక్క సమస్యలను గుర్తించి అధికారులకు ఆ యొక్క విషయాలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ సమాజంలో తిరగడం జరిగింది. ఆయన 3 పర్యాయాలు కూడా ప్రజలకు డ్రైనేజు, మంచినీరు, అదేవిధంగా విద్యుత్ సమస్య ఇలాంటి కీలకమైన సమస్యలను పరిష్కరించడం జరిగింది. అప్పుడు మనకు రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉన్న తరుణంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మనకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్కు 24x7 వాటర్ సప్లైకి సంబంధించిన కార్యక్రమాన్ని మొట్టమొదటగా పైలట్ ప్రాజెక్టు కింద కీర్తిశేషులు మన పి జనార్దన్ రెడ్డి గారు అక్కడ వాళ్ళ కాన్స్టిట్యున్సీకి తరలించుకొని వెళ్తానంటే వద్దండి, మాది పేద ప్రజలున్న నియోజకవర్గం, మా నియోజకవర్గానికి ఇస్తే ఇక్కడ ప్రజల దాహార్తి తీరుతుందని ఆ యొక్క పైలట్ ప్రాజెక్టును కూడా ఎన్నో సంవత్సరాలుగా నీళ్ళ ట్యాంకర్ల దగ్గర బిందెలతో ప్రజలు, ఆడవాళ్ళు ఎన్నో రోజులు ఇబ్బందులు పడిన సమస్యను శాశ్వత పరిష్కారం చేశాడు. అయితే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో ఎన్ని సీట్లు రాబోతుంది బీజేపీ? రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో చూస్తే ఈ ఎంపీ ఎలక్షన్స్ అనేది మోదీ పైన యుద్ధమే, తెలంగాణలో 17 సీట్లు మేము గెలుస్తామని చెప్పి ఆయన చెప్తుండ్రు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉండి వాళ్ళ ధీమా వ్యక్తం చేస్తున్నారు మేము గెలుస్తామని. ఎన్ని సీట్లు రాబోతుంది బీజేపీ? బీజేపీ 17 సీట్లకు అత్యధికంగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోబోతుంది. వాళ్ళు చెప్తున్నట్టుగా 17కు 17 వాళ్ళు ఎక్కడ కూడా ఎవరు సాధించుకోలేరు. వాళ్ళు ఖాళీ మేకపోతు గంభీరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు తప్ప వాళ్ళకు అసలు నిజం తెలిసిపోయింది. మోడీ గారి చరిస్మా ముందు మనకు మూడవసారి ప్రధానమంత్రి కావడం, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి ప్రధాని కావడం ఖాయమని వాళ్ళకు తెలిసి అనవసరమైన ప్రభావాలు పలుకుతున్నారు తప్ప వాళ్ళు 17 స్థానాలు గెలుచుకోవడం అనేది వాళ్ళు కల్లా, అది సాధ్యం కాదు. మెజార్టీ స్థానాలు కూడా మోడీ గారి మీద ఉన్న విశ్వాసంతో తెలంగాణ ప్రజలు కూడా మోడీ గారికే పట్టం కట్టబోతున్నారు. మెజార్టీ స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకోబోతుంది. గత జనవరి నెలలో చూసుకుంటే అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మళ్ళీ 2-3 రోజుల కిందటనే ద్వారకా మందిరానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళడం జరిగింది. ఈ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలోనే ఈ దేవాలయాల పర్యటనలు కానీ దేవాలయాలను దర్శించుకోవడం కానీ జరుగుతుంది. బీజేపీ ఒక మత రాజకీయాలు చేస్తారనే ఒక మచ్చ అయితే ఉంది కదా, దాన్ని ఎట్లా చూడవచ్చు? బీజేపీ మత రాజకీయాలు చేస్తుందనేది అది ఒట్టి మాటలు. ఎందుకంటే బీజేపీ మత రాజకీయాలు చేస్తే ఈరోజు ఈ మజ్లిస్ పార్టీ అనేది ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే ఉండదు. కాబట్టి బీజేపీ మత రాజకీయాలు కాదు, బీజేపీ అన్ని మతాలను కూడా సమానంగా చూస్తుంది. దానికి ఉదాహరణ మైనార్టీ మహిళలు పడుతున్న ఇబ్బందులను గ్రహించిన ప్రధాని మోడీ
ఏ కాంగ్రెస్ కానీ గతంలో ఉన్న ఏ ప్రభుత్వం చేయని సాహసం చేసి ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకురావడం జరిగింది. అది ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది వాళ్ళు బీజేపీ మత రాజకీయాలు చేస్తారా చేయదా అనే ఉదాహరణ. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా పెండికిలో ఉన్న కాంగ్రెస్ చిచ్చుపెట్టిపోయిన కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చేశాడు. అదేవిధంగా ఒక ఎన్నికలప్పుడే ఈ యొక్క మందిరాలని గుర్తు చేస్తున్నారు అంటున్నారు. ఎన్నికలకు కాకముందు కూడా గతంలో 2 పర్యాయాలు కూడా ఆయన ప్రధానమంత్రిగా సైనికుల దగ్గరికి వెళ్ళడం కాశ్మీర్లో, అదేవిధంగా మందిరాలను విజిట్ చేయడము, రామ మందిర సమస్యను రక్తపు బొట్టు ఎక్కడ కూడా చిందించకుండా అన్ని మతాలతో సమానంగా కూర్చోబెట్టి కోర్టు ద్వారా ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవడం జరిగిందంటే అది ప్రపంచంలోనే ఎందరో ప్రపంచ దేశాధినేతలు మెచ్చుకున్న ప్రధాని మన భారత ప్రధాని. అయితే గత అసెంబ్లీ ఎలక్షన్ చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ ముందు ఇక్కడ తెలంగాణ అధ్యక్షుడిని మార్చడం ద్వారా కొంతవరకు అది కాంగ్రెస్కి అనుకూలంగా మారింది. బండి సంజయ్ అధ్యక్షుడు తప్పిన తర్వాత కిషన్ రెడ్డికి బాధ్యత ఇచ్చిన తర్వాత తెలంగాణలో బీజేపీ కొంతవరకు బలహీనపడిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని ఎట్లా చూడొచ్చు? తెలంగాణలో బీజేపీ బలహీనపడ్డదనే మాట తప్పు మాట. ఎందుకంటే గతంలో బీజేపీకి ఉన్న సీటు ఒక్క సీటు, బీజేపీకి ఉన్న సీటు ఒక్క సీటు రాజాసింగ్ తప్ప. కాబట్టి ఈసారి ఎన్ని సీట్లు వచ్చినాయి? 8 సీట్లు వచ్చినాయి. బీజేపీ ఒక సీటు నుంచి ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ గారు అంటే అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి వాళ్ళు గెలవలేకపోయారు. వాళ్ళు చాలా దగ్గర మెజార్టీలో ఓడిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు గెలవకపోవడం వల్లనే అంటే మరి ఒక చోట ముఖ్యమంత్రి కూడా ఓడిపోయింది కదా, మరి దానికి వాళ్ళ పార్టీ దానికి బాధ్యత వహిస్తుందా? కాబట్టి గెలుపు ఓటములు అనేది అక్కడ ఉన్న స్థానికుల పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఆ గెలుపు ఓటములకు ఈ దానికి ముడిపెట్టడం కుదరదు. ఒక్క సీటు నుంచి 8 సీట్లు, అదేవిధంగా ఏదైతే ఓటింగ్ శాతం పెరిగిందో అది గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీ ప్రత్యర్థి పార్టీ ఏదని భావిస్తారు? ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనుకుంటా, 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అని భావిస్తారు? 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మొత్తం తుడుచుకు పెట్టుకోబోతుంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఎక్కడ కూడా వచ్చే పరిస్థితుల్లో లేదు. ఉన్నదంటే కాంగ్రెస్ను ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. బీజేపీ ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగిన విధంగా బండి సంజయ్ని మార్చడం అనేది అక్కడ మన ఏదైతే జాతీయ పార్టీ నిర్ణయం మేరకు అది జరిగింది తప్ప దానిలో ఎటువంటి మనకు పార్టీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆ మార్పు చేర్పులు అనేది స్థానికంగా అక్కడ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. దానికి ఏం లేదు. కానీ బండి సంజయ్ని మార్చిన తర్వాత కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కిషన్ రెడ్డి నియమించిన తర్వాత కూడా పార్టీ బీజేపీ ఓటింగ్ శాతం పెరగడము, అదేవిధంగా ఒక సీటు నుంచి 8 సీట్లు ఏదైతే రావడం అనేది కూడా పార్టీకి తెలంగాణలో బలమైన పట్టు ఉండేదానికి నిదర్శనం.